ఈ మధ్య ఇలాంటి వీడియోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి అండ్ చాలా మంది మంచి ఫాలోవర్స్ వ్యూస్ తెచ్చుకొని మనీ కూడా సంపాదిస్తున్నారు. వీటిని మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు కంప్లీట్లీ ఫ్రీగా. ముందుగా నేను కొన్ని క్రియేట్ చేసిన శాంపుల్స్ అయితే చూడండి. చూసారు కదా ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. సో వాటిని కంప్లీట్లీ ఫ్రీగా కొన్ని ఏ టూల్స్ ని యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఎలా అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఎట్ ద ఎండ్ లో మీకు వాటిని అప్లోడ్ చేసి ఫాలోవర్స్ వ్యూస్ వచ్చిన తర్వాత మనీ ఎలా సంపాదించాలో కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీకు ఒక శాంపుల్ పేజ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. అందులో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుంది. జస్ట్ 4 days లోనే 11,000 ఫాలోవర్స్ ని గెయిన్ చేశారు. ఒకసారి మీ స్క్రీన్ చూడొచ్చు. ఇన్స్టా పేజ్ కి 5,682 ఫాలోవర్స్ ఉన్నారు కదా. ఇది ఎప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసా అంటే డీటెయిల్స్ లోకి వెళ్ళి మీకు చూపిస్తున్నాను. 2nd March 2025. సో 2nd అంటే 4 days బ్యాక్ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా చాలా బాగుంది అనేసి. అండ్ ఇప్పుడు ఇదే పేజ్ ని ఇన్స్టాలో సెర్చ్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు 16.2k ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అంటే ఎంత పెరిగినట్టు 11k ఫాలోవర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు జస్ట్ 4 days లోనే. అండ్ మీరు వ్యూస్ చూసుకున్నట్టయితే వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు. లైక్ 4 lakhs, 160k, 2 million, 2.5k, 1.6k, 4 million. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కూడా కావాలనుకుంటే ఓపెన్ చేసి చూడండి. అండ్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే మన తెలుగు ఆడియో ఇస్తున్నారు అన్నట్టు. సో మీరు ఓన్ గా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటున్నారు అనుకుంటున్నా. చాలా బాగున్నాయి వీడియోస్ కూడా. చాలా రియలిస్టిక్ గా చూస్తే కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది కదా, అలా ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసాక మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకొని ఒక పేజ్ స్టార్ట్ చేసి మంచిగా వ్యూస్ ఫాలోవర్స్ ని గెయిన్ చేయొచ్చు. చాలా ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను ఎలా వాటిని క్రియేట్ చేయాలన్నది. బట్ బిఫోర్ దట్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్ లో ఇలాంటి ఏ కంటెంట్ కూడా మన ఛానల్ వస్తుంది. సో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి, మీకు యూజ్ అవుతే ఖచ్చితంగా చేస్తాను. చాలా ఇంకేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ ప్రాంప్ట్స్. ఆ ప్రాంప్ట్స్ అలాగే వెబ్సైట్ లింక్స్ నేను అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ChatGPT ఓపెన్ చేసి కొన్ని ప్రాంప్ట్స్ అయితే అడుగుదాం అన్నట్టు. అది ఎలా అడగాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే సిస్టమ్ స్క్రీన్ మీద చూపిస్తాను, ఎందుకంటే మీకు మంచిగా పెద్దగా కనిపిస్తుంది అనేసి. అంతే, మీరు అక్కడ మొబైల్ ఉన్నా సరే మొబైల్లో కూడా చేయొచ్చు. సో ChatGPT ఓపెన్ చేశాను. ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. జనరేట్ 10 prompts సిమిలర్ టు స్టైల్ అండ్ క్రియేటివిటీ టు ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ అనేసి చిన్నగా డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను అనమాట. మీకు ఈ ప్రాంప్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ప్రాంప్ట్స్ లో మీరు కొన్ని చేంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను మీరు మొత్తం ఇలానే ఇవ్వాలని లేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ జియాంట్ జ్యూసీ చీజ్ బర్గర్ అనేసి ఉంది. అండ్ డీకన్స్ట్రక్టెడ్ ఇంటూ లేయర్స్ అనేసి ఉంది. సో ఇక్కడ మీకు ఏం కావాలనుకుంటున్నారో, ఎలాంటి టైప్ ఆఫ్ వీడియో కావాలనుకుంటున్నారో, సో అలాంటి ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇవ్వండి అన్నట్టు. సో నేనైతే ఇలా ఇచ్చేసాను. సింపుల్ గా సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు సెండ్ చేసిన తర్వాత ChatGPT ఏం చేస్తుంది, కొన్ని 10 prompts అయితే నాకు ఇస్తుంది అన్నట్టు. సో వాటిని మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ అయితే నేను ఇస్తాను. సో ఆ ప్రాంప్ట్ ని మీరు ఇంకోసారి ఎంటర్ చేసి సెండ్ చేశాను అనుకోండి, మీకు ప్రాంప్ట్స్ అయితే వస్తాయి అన్నట్టు. లైక్ ఇమేజ్ జనరేషన్ కోసం యూ కెన్ చెక్ హియర్. నాకు 10 prompts అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది. సో ఇప్పుడు ఇంకో ప్రాంప్ట్ అయితే ఇస్తాను అనమాట. ఇక్కడ సింపుల్ గా ఎంటర్ చేశాను ఇంకో ప్రాంప్ట్. సో రైట్ డ్రీమ్ ప్రాంప్ట్స్ ఫర్ ఈచ్ హెడ్ లైన్ టు క్రియేట్ డిఫరెంట్ డిజైన్ ఇమేజెస్. ఇప్పుడు 10 ఇచ్చింది కదా, సో దీనికే ఇంకొక 3 prompts ఇవ్వు నేను క్రియేట్ చేయడానికి, అంటే ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి అని ఇక్కడ ఎంటర్ చేశాను. మీరు కూడా సింపుల్ గా ఇలా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ చేయండి. సో ఇప్పుడు మనకు ఈచ్ డిజైన్ కోసం 3 prompts అయితే ఇస్తుంది. సో సింపుల్ గా మనం కాపీ చేసుకొని ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో నాకు 10 images కూడా డిఫరెంట్ 3 prompts అయితే ఇచ్చేసింది. సో ఇప్పుడు మనకు ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అయిపోయాయి అన్నట్టు. చాలా మీకు ప్రాంప్ట్స్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇమేజ్ క్రియేషన్, అంటే మనకు ఒక ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్ తోనే మనం వీడియో కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇమేజ్ క్రియేషన్ కోసం leonardo.ai అని ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. ఇందులో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి మీ జీమెయిల్ ఐడితో. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు 150 క్రెడిట్స్ అయితే ఫ్రీగా వస్తాయి అన్నట్టు. ఒకవేళ ఈ క్రెడిట్స్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి కొత్త ఈమెయిల్ ఐడితో. అంతే సింపుల్. సో మల్టిపుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టయితే మల్టిపుల్ 150 క్రెడిట్స్ అయితే వస్తుంటాయి. మీకు మంచిగా రీచ్ వచ్చేంత వరకు క్రియేట్ చేయండి. తర్వాత రీచ్ వచ్చిన తర్వాత ఏముంది, మీకు మనీ వస్తే కనుక మీరు పేడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇమేజ్. సో నేనైతే ఇక్కడ 10th ఇమేజ్ ని జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నాకు ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ 1 అయితే కాపీ చేసుకుంటున్నా. తర్వాత ఈ లినాడో వెబ్సైట్ కి వచ్చేసి సో ఇక్కడ ఇమేజ్ జనరేషన్ గా దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి మనం ChatGPT లో కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చేసి తర్వాత ఇక్కడ సైడ్ లో సెట్టింగ్స్ అయితే ఉంటాయి చూడొచ్చు. సో ఇక్కడ నేను మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి టిక్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసరికి 9:16. మనకు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇదే కాబట్టి సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కావాలని అడుగుతుంది. సో 4 or 3 or 2 అనేసి. సో 4 సెలెక్ట్ చేసుకోండి, అదే ఫ్రీ అన్నట్టు. అండ్ ఇక్కడ స్టైల్ లో వచ్చేసరికి 3D రెండర్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు రియలిస్టిక్ గా ఉంటుంది మనకు. దెన్ సింపుల్ గా జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సో మనకు 4 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎంత రియలిస్టిక్ గా జనరేట్ అయ్యాయో. ఇప్పుడు మీరు సింపుల్ గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమేజ్ ని. మీకు నచ్చింది ఇక్కడ నుంచి ఏది నచ్చిందో దాన్ని సింపుల్ గా క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడం అన్నట్టు. సో నేనైతే అన్ని డౌన్లోడ్ చేసుకున్నా. ఇలానే మీరు అన్ని ప్రాంప్ట్స్
ఇప్పుడు నాకు చూడొచ్చు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, 111 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక్కదానికి 39 క్రెడిట్స్ అయితే అవుతున్నాయి అన్నట్టు, ఒకటి ఇలా ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ చేయడానికి. సో నాకు 4 ఇమేజెస్ అయితే వచ్చాయి ఒక్క దాంట్లో. సో ఇదే డిఫరెంట్ స్టైల్ గా నేను వీడియో క్రియేట్ చేసుకుంటాను అన్నట్టు. అలా మీరు నాకు 10 ప్రాంప్ట్స్ ఇచ్చింది ChatGPT. సో 10 ఫొటోస్ కూడా సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు మళ్ళీ క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్, మళ్ళీ పైన ఉన్న ప్రాంప్ట్ ని తీసేసేయండి. మనం ChatGPTలోకి వెళ్ళేసి ఇంకో ప్రాంప్ట్ ని కాపీ చేసుకుందాం. లైక్ ఫోటోగ్రఫీని ఇక్కడ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ ప్రాంప్ట్ ని పేస్ట్ చేస్తున్నా. తర్వాత అగైన్ ఇక్కడ 3D రెండర్ సెలెక్ట్ చేసుకోండి, 4 ఆప్షన్ 9:16 రేషియో జనరేట్. సో ఇప్పుడు కూడా మనకి రియలిస్టిక్ ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి. చూడొచ్చు కెమెరాకి సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ అయ్యాయి. మీరు చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఇంకా నాకు 72 క్రెడిట్స్ ఉన్నాయి, అంటే ఇంకో 2 సార్లు నేను క్రియేట్ చేసుకోవచ్చినట్టు. మీకు ఒకవేళ అయిపోతే క్రెడిట్స్, మీరు సింపుల్ గా ఈ అకౌంట్ని లాగౌట్ చేసి మళ్ళీ కొత్త జీమెయిల్తోనే లాగిన్ అయిపోండి, క్రియేట్స్ వచ్చేస్తాయి. ఇలా మీరు సింపుల్ గా ప్రాంప్ట్స్ యూస్ చేసి ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలానే నేను ఇంకో ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇంటర్ చేశాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. చూడొచ్చు ఈ విధంగా నాకు జనరేట్ చేసి ఇచ్చేసింది అన్నట్టు. ఇదే ప్రాంప్ట్ ని నేను ఇంకో వెబ్సైట్ లో కూడా ఇచ్చాను అన్నట్టు. ఆ వెబ్సైట్ వచ్చేసరికి పిక్లుమెన్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు పిక్లుమెన్ లో వచ్చేసరికి ఇలా వచ్చింది అన్నట్టు, కొంచెం అంత అట్రాక్టివ్ గా రాలేదు అన్నట్టు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదే మనకు ఈ లినార్డ్ లో వచ్చేసరికి కొంచెం 3D లుక్ అయితే వచ్చింది, 3D. సో ఇది బెటర్, మనకు వీడియో క్రియేట్ అవుతుంది అన్నట్టు. అందుకే ఈ వెబ్సైట్ ట్రై చేయండి అని చెప్తున్నా. ఈ పిక్లుమెన్ వెబ్సైట్ వచ్చేసరికి కంప్లీట్లీ ఫ్రీ, మనకి ఇందులో క్రెడిట్స్ అవన్నీ ఏముండవు. బట్ ఈ లినార్డ్ లో వచ్చేసరికి క్రెడిట్స్ ఉంటాయి అన్నట్టు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ప్రాంప్ట్స్ ఇచ్చేసి ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే కొంచెం క్వాలిటీ డౌన్ ఉంటుంది అన్నమాట. సో క్వాలిటీ ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎన్హాన్స్ చేసుకుంటేనే మనకు వీడియో క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది. కాబట్టి ఈ ఇమేజ్ ని మనం ఎన్హాన్స్ చేద్దాం. ఎన్హాన్స్ చేయడానికి ఒక వెబ్సైట్ అయితే ఉంది, AIES అనేసి. మీరు ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇస్తాను కావాలంటే, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. సో కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే ఎన్హాన్స్ ఫోటో అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ మీరు మీ ఇమేజ్ వచ్చేసరికి అప్లోడ్ చేయండి. సో ఇది వచ్చేసరికి మనకి ఎన్హాన్స్ చేస్తుంది అన్నట్టు ఆ ఇమేజ్ ని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెన్స్ కూడా ఇక్కడ. సో ఇక్కడ నుంచి సింపుల్ గా డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. అలానే ఇంకో ఇమేజ్ జనరేట్ అయింది కదా, సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటా. అండ్ అగైన్ ఇక్కడ వచ్చేసరికి అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేసి ఎన్హాన్స్ చేసుకుంటాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అయితే ఎన్హాన్స్ చేస్తుంది. సో సింపుల్ గా నేను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేస్తున్నాను. సో 2 ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను అన్నట్టు, క్వాలిటీ ఎన్హాన్స్ చేసిన ఇమేజెస్. సో ఈ విధంగా మీరు మీ ప్రాంప్ట్ యూస్ చేసి ఇమేజ్ అయితే HD క్వాలిటీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇమేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఆ ఇమేజ్ ని మనం వీడియో లాగా కన్వర్ట్ చేయాలి. దానికి కూడా ఒక AI టూల్ ఉంది. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయడానికి ఇంకొక AI టూల్ ఉంది, HiLuo AI అనేసి. మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేకుంటే గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు. ఇందులో మీరు సైన్ అప్ అయితే చేసుకోండి. సైన్ అప్ చేసుకుంటే మీకు 1100 క్రెడిట్స్ అయితే ఫ్రీగా వస్తాయి. అయిపోతే ఏముంది, మళ్ళీ కొత్త అకౌంటే అంతే. సో ఇక్కడ సింపుల్ గా క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మొబైల్లో కూడా ఉంటుంది ప్లస్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మీ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. నేను అక్కడ డౌన్లోడ్ చూస్తున్న ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. వన్స్ మనం ఫోటో అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నట్టు. ఆ ప్రాంప్ట్ ఏది ఇస్తారంటే, మనకి ఇందాక ChatGPT లో కొన్ని ప్రాంప్ట్ ఇచ్చింది కదా, లైక్ ప్రాంప్ట్ 1 అనేసి చూడొచ్చు. సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. దెన్ ఇక్కడ ఆ ప్రాంప్ట్ వచ్చేసరికి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సింపుల్ గా ఇక్కడ కింద 30 ఉంది కదా, ఇక్కడ ఏం చేయొద్దు, ఇంకా 30 ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇమేజ్ వచ్చేసరికి వీడియో లాగా కన్వర్ట్ అయిపోతుంది అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రాంప్ట్ ఇన్ ప్రోగ్రెస్ అనేసి ఉంది. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఫైనల్లీ నాకు క్రియేట్ అయిపోయింది గైస్. కాకపోతే నాకు 2 మినిట్స్ టైం పట్టింది ఈ వీడియో క్రియేట్ అవ్వడానికి, కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది. ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది. నేను క్లిక్ చేస్తున్నా అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్గా జూమ్ ఇన్ ఎఫెక్ట్ వచ్చింది, కింద డాక్టర్స్ వర్క్ చేస్తున్నట్టు వచ్చింది, మీరు చూసుకోవచ్చు. కాకపోతే ఇది 6 సెకండ్స్ జనరేట్ చేసింది అన్నట్టు. మోస్ట్లీ 6 సెకండ్స్ జనరేట్ చేస్తుంది. ఎక్కువ జనరేట్ చేయాలంటే మనకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో దీని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. సింపుల్ గా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ దాన్ని మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి కింద ఉన్నారు కాబట్టి మనుషులు, మనకు పైన బ్రెయిన్ కి ఏదో పొడిచినట్టు అలా చేసినట్టు ఇవ్వలేదు అన్నట్టు. సో ఇప్పుడు ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ ఇచ్చేసి చూద్దాం. నేను ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ వచ్చేసరికి మనం ఇందాక లాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీన్నే కాపీ చేసుకుంటున్నా ప్రాంప్ట్. అండ్ సింపుల్ గా ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి కింద 30 ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఇమేజ్ వచ్చేసరికి వీడియో లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా వెయిట్ చేద్దాం, 2 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఎక్కువ లేట్ టైం తీసుకుంటున్నట్టు వీడియో లాగా జనరేట్ అవ్వడానికి. ఇంకా మనం ఏం చేయలేం. ఇక్కడ ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక మీకు తొందరగా అవుద్ది, మీ ఇష్టం. బట్ నేనైతే రికమెండ్ చేయను. మీకు ఒకవేళ యూజ్ అవుతుంది, మీకు మంచిగా వ్యూస్ వస్తున్నాయి, ఫాలోవర్స్ వస్తున్నాయి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, లేకుంటే లైట్. సో నేనైతే కాస్త వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఫైనల్లీ మనకి ఇంకో వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో నేను డబుల్ క్లిక్ చేసుకొని ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వీడియో అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. సో పైన చెట్టు ఎక్కేసి వర్కర్స్ వర్క్ చేసినట్టుంది అన్నట్టు. సో పర్లేదు బాగానే ఉంది. బట్ ఇక్కడ 6 సెకండ్స్ మాత్రమే ఉంది అన్నట్టు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. లైక్ ChatGPT అనేది మనకు 3 ప్రాంప్ట్స్ ఇచ్చింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 10th దానికి 3 ప్రాంప్ట్స్ ఇచ్చింది. నేను ఒక్క ప్రాంప్ట్ ఇచ్చేసి జస్ట్ 4 ఇమేజ్ క్రియేట్ చేశాను. అలానే మీరు ఇంకో 2 ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, ఆ 2 ప్రాంప్ట్స్ కూడా మీరు ఇంకా 4 ఇమేజ్ని క్రియేట్ చేసుకోండి. అందులో బెస్ట్ 3ని సెలెక్ట్ చేసుకొని, సో 3 వీడియోస్ని జనరేట్ చేసుకొని ఆ 3 వీడియోస్ని మీరు ఎడిటింగ్ చేయండి. సో ఇందాక ఒక పేజ్ చెప్పా కదా మీకు, ఆ పేజ్లో ఏంటంటే మల్టిపుల్ వీడియోస్ని కంబైన్ చేస్తున్నారు. మీకు ఒకటి శాంపుల్గా చూపిస్తా చూడండి. చూడడానికి
ఇందులో ఓవరాల్ గా 4 క్లిప్స్ అయితే ఉన్నాయి, అంటే 4 వీడియోస్ ఉన్నాయి. 4 ఇమేజెస్ తోని 4 వీడియోస్ క్రియేట్ చేసుకొని ఆ వీడియో జనరేట్ చేశాను అన్నట్టు. కానీ నేను మీకు వాయిస్ కట్ గా రావచ్చు, ఎందుకంటే మనకు కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి నేను సగం వాయిస్ అయితే ఇచ్చాను అనమాట. బట్ అది తెలుగు సాంగే, అవునా? చూసారు కదా, ఇవన్నీ కూడా తను క్రియేట్ చేసిన వీడియోస్ అన్నట్టు. ఇలా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్ ని ఫాలో అవ్వండి, సరిపోద్ది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ యాడ్ చేసి, సో ఇప్పుడు వీడియోస్ అన్ని, ఇప్పుడు మీరు వీడియోస్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి 3-4 వీడియోస్, ఆ వీడియోస్ అన్నిటిని కంబైన్ చేయండి. కంబైన్ చేసి ఎడిటింగ్ యాప్ లో కంబైన్ చేసి ఒక్కొక్క వీడియోకి ట్రాన్సాక్షన్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ యాడ్ చేసి డైరెక్ట్ అప్లోడ్ చేయడమే, అంతే. సో ఇంత సింపుల్ గా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత రియలిస్టిక్ గా వీడియో క్రియేట్ అయిపోయిందో. ఇప్పుడు మనం దాన్ని ఎడిటింగ్ చేయాలి. లైక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఇచ్చేసి కొంచెం ఏదైనా ఇచ్చేసి ఎడిటింగ్ చేస్తే బెటర్ అవుట్పుట్ వస్తుంది. అంటే క్వాలిటీ పెంచడం కానీ అలాంటివి, లైక్ రెవెన్యూ యాప్స్, వింగ్ యాప్స్ యూస్ చేసి క్వాలిటీ పెంచామనుకోండి, ఇంకా అట్రాక్టివ్ గా రియలిస్టిక్ గా ఉంటుంది అన్నట్టు. మంచి క్వాలిటీతో కనిపిస్తే అట్రాక్ట్ అవుతారు కదా పీపుల్. సో అలా. సో ఇప్పుడు మీరు వాటిని ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్నిట్లో అప్లోడ్ చేయండి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయండి. మీకు రీచ్ వచ్చింది, మంచి ఫాలోవర్స్ వస్తున్నారు, వ్యూస్ వస్తున్నారు అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. సో అప్పుడు మీరు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, సో ఏదో ఒక మార్క్, లైక్ నాకు 0 నుంచి ఒక 30K ఫాలోవర్స్ వరకు రీచ్ అవ్వాలి. సో 30K ఫాలోవర్స్ వన్స్ నాకు రీచ్ అయిన తర్వాత ఇప్పుడు నేను నా ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటా. అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను ఈ 0 to 30K ఫాలోవర్స్ రీచ్ అయ్యేంత వరకు ఇవే వీడియోస్ పెడుతూ వచ్చా. నెక్స్ట్ ఏం చేస్తా, నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ మీరు ఎలా క్రియేట్ చేయాలి అనేసి ఫేస్ వీడియో పెట్టేస్తా. లేదంటే నార్మల్గా వాయిస్ వీడియోస్ పెడుతూ ఉండవు. అలా పెట్టామనుకోండి, మనకు వచ్చిన 30K ఫాలోవర్స్ ఉన్నాయి కదా, మన 30K ఫాలోవర్స్ నుంచి కొంతమంది మనకు కనెక్ట్ అవుతారు అన్నట్టు. అంటే ఓకే, ఈ బ్రో వచ్చేసరికి ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తారో చెప్తారంట, సరే ఇతను ఫాలో అవుదాం, రెగ్యులర్గా మనం కూడా నేర్చుకుంటాం అనేసి వాళ్ళు మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు. అలాగే మెల్లిగా మనం మన ఓన్ కంటెంట్ని, మన ఓన్ ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవాలి. వన్స్ మన 30K ఫాలోవర్స్ వచ్చారు, 30K ఫాలోవర్స్ నుంచి మెల్లిగా 50K ఫాలోవర్స్కి మన ఓన్ కంటెంట్తో వెళ్ళాలి. ఇప్పుడు మనకు ఈజీగా 50K ఫాలోవర్స్ వచ్చారనుకోండి, ప్రమోషన్స్ వస్తాయి, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇప్పుడు నా ఇన్స్టా పేజ్ చూడండి, నేను మోస్ట్లీ ప్రమోషన్స్ చేస్తూ ఉంటా, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఉంటా, అండ్ ఇంకా మల్టిపుల్ వేస్ ఉంటాయి అన్నట్టు మనీ ఏం చేసుకునేవి. ఒక్కసారి మీకు మంచి ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మీరు ఆ ఫాలోవర్స్ త్రూ మంచిగా మనీ అయితే ఏం చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ చేసి అయినా, ప్రమోషన్స్ త్రూ అయినా, లేదా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఇన్స్టా ఫాలోవర్స్ ని యూట్యూబ్ ఛానల్ కి షిఫ్ట్ చేసి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. అలాగే ఇన్స్టా నుంచి టెలిగ్రామ్ కి ఫార్వర్డ్ చేసి టెలిగ్రామ్ నుంచి మనీ ఏం చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వేస్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే డెడికేటెడ్ వీడియో నేను చేశాను ఆల్రెడీ. సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా మనీ ఏం చేయాలి, యూట్యూబ్ నుంచి ఎలా ఏం చేయాలనేసి. సో కంప్లీట్ వీడియోస్ అన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అంటే మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి, మీకు వీడియోస్ అన్ని వస్తాయి. సో ఓవరాల్ గా గైస్ నేను చెప్పాలనుకుంటున్నది, ఇప్పుడు మీలో ఎంతమంది ఈ మెథడ్ మీద వర్క్ చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ మీ ఇంట్రెస్ట్ ని బట్టే దీనికి రిలేటెడ్ గా ఇంకో వీడియో తీసుకొస్తా అన్నట్టు. ఇంకా కొన్ని ఏ రిలేటెడ్ టాపిక్స్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ వాయిస్ కోసం కానీ, వీడియో కోసం కానీ, ఇమేజ్ టు వీడియో జనరేషన్ కానీ, టెక్స్ట్ టు ఆడియో జనరేషన్, టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్, ఇలాంటి ఏ టూల్స్ ని మొత్తం ఫిల్టర్ చేసి బెస్ట్ ఏ టూల్స్ అండ్ ఫ్రీగా ఉండే ఏ టూల్స్ గురించి ఫర్దర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ నాకు చెప్పండి. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏ కంటెంట్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మిస్ అయితే సైనింగ్ ఆఫ్.